ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఓ రామచంద్ర, ఈ సిద్ధులు ఆ సిద్ధుల యొక్క లోకాలు, వాటి యొక్క భోగము, ఆ ఫలము ఈ విధంగా నేను చెప్పిన రీతి కల్పన మాత్రమే అయితే అయ్యుండుగాక, లేకపోతే ఇతరత్రా మునులు వర్ణించిన రీతి మరి ఒక విధంగానైనా ఉండుగాక, అది కూడా లేకపోతే అలా కూడా లేకుండుగాక. ఎలా ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తుడవగు నీకు దాని యందు ఎందుకు అంత ఆసక్తి? అస్థిరములైనటువంటి అస్వరములైన ఈ సిద్ధులు మొదలైనటువంటి వాటి యొక్క ఫలములయందు ఈ పురుషార్థత్వాన్ని గురించినటువంటి బుద్ధిని మాత్రం నువ్వు వదిలివేయు. నీవు బ్రహ్మతత్వమును ఎరిగిన వాడవై ఉన్నావు కాబట్టి నీకిక మాయామాత్ర రూపములైన ఆ సిద్ధలోకాదులు యొక్క ఐశ్వర్యాదులను తెలియడం గురించినటువంటి శ్రమ అనేటువంటిది వ్యర్థమే అవుతుంది. కాబట్టి నీకు అది వద్దు. ఓ రామ, చిత్స్వభావము వలన చిదాకాశమగు బ్రహ్మము మొదట స్వయంగానే నేను సమిష్టి జీవరూపుడును అనే ఇటువంటి సమిష్టి అహంకార రూపంగా తన యొక్క నిజస్వరూపాన్ని తెలియచున్నది. పరబ్రహ్మము యొక్క అటువంటి స్ఫురణమైనటువంటి జ్ఞానమే దాని హిరణ్య గర్భరూపత్వము. ఆ హిరణ్య గర్భుని ఉదరమున ఈ జగత్తు ఉన్నది. కాబట్టి బ్రహ్మం యొక్క సంకల్పం మాత్రమే కదా ఈ సమస్తము కూడా అయ్యున్నది. దాని చేత వాస్తవానికి బ్రహ్మదేవుడు కానీ ఈ జగత్తు కానీ ఒకంతైనా సరే ఉత్పన్నమే కాలేదు. అంతా కూడా మనం ముందుగా తెలియజేసుకున్నటువంటి రీతిగానే యథారీతి స్థితి కలిగి ఉన్న, ఏ మార్పులు లేనటువంటి, ఏ వికారాలు పొందనటువంటి జన్మరహితమైన పరబ్రహ్మమే అయ్యున్నది కదా. జీవుని అనుభవమునందు అయితే ఈ జగత్తు యొక్క రూపము కనబడుతూ లేకపోయినప్పటికీ కూడా నిజముగా కనబడుతూ ఉన్నది. అబద్ధమే అయినప్పటికీ కూడా సత్యమై కనబడుతూ ఉన్నది. కానీ అది పారమార్థికంగా విచారించి చూసినట్లయితే అది సత్యం కాదు. కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎండమాములు యందు నీళ్లు లేనివే కదా, అవన్నీ కూడా భ్రాంతిజనితమే అయ్యున్నది కదా. ఈ కారణము చేత సృష్టి కాలము నుండి మొదలుకొని ఈ లేనిదే అయినటువంటి ఈ దృశ్య రూప భ్రాంతి అనేది ఎప్పుడు ఉదయించింది అంటే, ఈ యొక్క శారీరకము నుండి, ఈ శరీరము నుండి ఉత్పన్నమైన తెలివి ఉదయించినది మొదలుకొని ఈ లేనిదే అంటే శూన్యమైనటువంటి దృశ్య రూప భ్రాంతి ఉదయించింది. లేకపోతే ఉదయింపకయే ఉన్నది. ఎలాగంటే అంతా కూడా నిర్వికారమైనటువంటి బ్రహ్మమే కదా అయి ఉన్నది. అలా మొత్తము కూడా బ్రహ్మమే అయి ఉండగా ఇంకా భ్రాంతి ఏది? అది భ్రాంతి ఉన్నది అంటే అది ఎలా సంభవించింది అంటే, జగత్తు బ్రహ్మలయందు ఇంకా ఆ యొక్క సుడిగుండాలు జలములయందు రెండని ఒకటని ఏవైనా ఉన్నవా? లేవు. ఎందుకు? ఆవర్తము జలము అంటే జలమే ఆవర్తము. సుడిగుండము అనేది నీటి ద్వారా ఏర్పడిందే నీరే అయ్యున్నది. అటువంటి ఆవర్త జలాలయందు రెండు అనేదే ఉన్నదా? లేదు. మరి రెండు లేకపోతే అక్కడ ఏకత్వము అనేటువంటిది ఎక్కడున్నది? లేదు. తద్బ్రహ్మ ఘనమాశాంతం చిత్వాచ్చేతత్యహం విదత్ నిజం శూన్యత్వమంతస్థం యోమేవ వితతాంతరం. కాబట్టి సమస్తము కూడా మహాశాంతమైనటువంటి బ్రహ్మఘనమే అయ్యున్నది. ఆ యొక్క పరబ్రహ్మము శాశ్వతమై సత్యమై ఘనమై ఉన్నది. విశాలమగు ఆకాశము తన యందలే శూన్యత్వాన్ని ప్రకాశింపజేయునట్లుగానే విశాలమైనటువంటి ఆకాశము అంటే ఆకాశము
ఎక్కడ ఉన్నా కూడా అది ఖాళీయే కదా. అటువంటి ఖాళీ అయినటువంటిదే కదా ఆకాశము. ఆ ఆకాశము తనలో ఉన్నటువంటి ఏమీ లేని తనాన్నే కనబడేటట్లు చేస్తూ ఉంటుంది. ఆకాశం గగనం శూన్యం, శూన్యము గగనము ఆకాశము అనేటువంటిది మొత్తము ఖాళీ అయినటువంటిదే. అది విశాలంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఆకాశము తనలో ఉన్నటువంటి ఏమీ లేని తనాన్నే కనబడేటట్లు చేస్తూ ఉన్నది కదా. అలాగే ఆ బ్రహ్మము కూడా చిత్ స్వభావమే అవడము చేత తన యందు సమిష్టి అహంకార రూపాన్ని తెలియచు దానినే స్ఫురింపజేస్తూ ఉన్నది. జగద్రూపంలో, దృశ్య రూపంలో, వస్తు రూపంలో, చర అచర పదార్థ రూపంలో ఏది కనపడినా సమిష్టి అహంకారము రూపాన్ని తెలియచు దానినే తోపింపజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మము ఎప్పుడు నిర్వికారము నిరాకారమే. పవన స్పందనమివ హుతాసన ఇవోష్ణతాం స్వశైత్యమివ పూర్ణేందు సత్తామర్ధ ఇవాత్మన. వాయువు చలనాన్ని, అగ్ని ఉష్ణత్వాన్ని, పూర్ణచంద్రుడు తన యొక్క శీతలత్వాన్ని ప్రకాశింపజేసినట్లుగానే బ్రహ్మము కూడా స్వయంగా పదార్థ సత్తను స్ఫురింపజేస్తూ ఉన్నది. వాయువు చలనము అంటే స్పందనము, వాయువు వేరవుతుందా? వాయువు లేని స్పందనము లేదు. స్పందిస్తుంది అంటే వాయువే. అలాగే అగ్ని యొక్క ఉష్ణత్వము, వేడి అగ్ని వేరువేరా? అగ్ని లేకపోతే వేడి లేదు. వేడి ఉన్నది అంటే అగ్ని నుండి అగ్నియే వేడి. ఈ విధంగా అగ్నికి ఉష్ణత్వానికి ఏమైనా భేదం ఉన్నదా? లేదు. అలాగే నిండు చంద్రుడు, పూర్ణచంద్రుడు అంటే ఆయన ఆ పూర్ణచంద్రుడి నుండి వచ్చేటువంటి శీతలత్వము, చల్లదనము, ప్రసన్నము, ఆ శీతలత్వము చంద్రునిది. చంద్రుడు లేకపోతే శీతలత్వం లేదు. ఈ విధంగా రెండు ఒకటే కదా. అలాగే ఆ శీతలత్వాన్ని ప్రకాశింపజేసినట్లు పూర్ణచంద్రుడు బ్రహ్మము కూడా, ఆ పరబ్రహ్మం కూడా స్వయంగా ఈ యొక్క పదార్థాలు ఉన్నట్లుగా మరి తోపింపజేస్తూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. ఏతద్బ్రహ్మన్ కథా నామ తన చేతిత వన్మునే నిరావృతమనాద్యంతం కిమిదానీం ప్రచేతతి. ఓ మునీశ్వర, ఈ బ్రహ్మ చైతన్యము అహంకారము మొదలైనటువంటి పదార్థ సత్తను ఎప్పుడు స్ఫురింపజేయటం లేదు? ఎప్పుడూ స్ఫురింపజేస్తూనే ఉన్నది కదా. ఎల్లవేళలా కూడా ఆవరణరహితమై, నిరావరణమై, ఆది అంతము లేనిది అయి, నిత్యమై, శాశ్వతమై వెలయుచూ ఉన్నటువంటి అది ఎల్ల కాలములయందు కూడా వర్తిస్తూ ఉండగా ఇంకా సృష్ట్యాది నుండే అంటే సృష్టికి ముందు నుండే పదార్థాలను స్ఫురింపజేస్తూ ఉన్నది అని మీరు తమరు ఎందుకు చెప్తూ ఉన్నారు? తమరి చేత ఎందుకు ఇలా చెప్పబడుతూ ఉన్నది అని అడిగారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు. ఏవమే తత్సదైవైత దహమాధ్యపి చేతతి నహ్యనాదే రజస్య కాప్యపేక్ష స్వసంవిధ. ఓ రామచంద్ర, నీవు చెప్పింది సత్యమే. ఎందుకు? యౌక్తిక దృష్టి చేత ఈ బ్రహ్మ చైతన్యము అహంకారము మొదలైనటువంటి నిజతత్వాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రకాశింపజేస్తూనే ఉన్నది కదా. ఎలాగంటే ఆది లేనిది, మరి జన్మము కూడా లేనిది అయినటువంటి ఈ పరబ్రహ్మమునకు స్వరూప చైతన్యము చేత ఉండేటువంటి ఈ స్వరూప స్ఫూర్తి యందు కానీ అవిద్య చేత ఉండే అహంకారము మొదలైన పదార్థాల యొక్క సత్తా స్ఫూర్తి యందు కానీ మరి ఒక దాని యొక్క అపేక్ష అనేటువంటిది ఉన్నదా? లేదు. ఎలాగంటే రామా, నీవు చెప్పింది నిజమే. అంటే జ్ఞాన దృష్టి చేత ఈ బ్రహ్మ చైతన్యం ఏం చేస్తూ ఉన్నది? అహంకారము, నేను అనబడేటువంటి మొదలైన నిజతత్వాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రకాశింపజేస్తూనే ఉన్నది, అది తెలియజేస్తూనే ఉన్నది. ఎలాగంటే అది దానికి ఆది లేదు, అది పుట్టనూ లేదు. ఆ పుట్టనిది
ప్రారంభం లేనిది అయినటువంటిది పరబ్రహ్మమే కదా. అటువంటి పరబ్రహ్మానికి స్వరూప చైతన్యముచే ఉండేటువంటి తన యొక్క స్వరూప స్ఫూర్తి యందు కానీ అవిద్య చేనగు అహంకారము మొదలైనటువంటి పదార్థాల యొక్క సత్తా స్ఫూర్తి యందు కానీ మరి ఒక దాని యొక్క అపేక్ష ఏమైనా ఉంటుందా అంటే పరబ్రహ్మమునకు ఎటువంటి అపేక్ష లేదు. సర్గాసర్గవభోరూపం బ్రహ్మ సర్వత్ర సర్వదా న కదాచిదం నేదం జ్ఞాతం నేదం చకించన పవనస్పందనం చంద్ర శైత్యం శూన్యత్వం అంబరం బ్రహ్మాహం త్వం మనన్యాత్మాన కదాచిన్న చేతది. సృష్టి కూడా దాని యొక్క సృష్టి లేకపోవడం కూడా, సృష్టి ఉండడము సృష్టి లేకపోవడము ఈ రెండు ఏమై ఉన్నవి? చిదాకాశ రూపాలే అయ్యున్నవి. ఆ బ్రహ్మము ఎల్లవేళలా కూడా సర్వత్రా కూడా కనబడుతూ వెలయుచూ ఉన్నది కదా. అంటే అజ్ఞానము చేత అవిద్యా దృష్టి చేత ఈ జగత్తు యొక్క యథార్థ తత్వము, అసలు ఈ జగత్తు యొక్క శుద్ధ చిద్రూపము అనేటువంటిది తెలియబడుతుందా? ఈ జగత్తు యొక్క వాస్తవ స్వరూపము యథార్థ తత్వము అనేది తెలియబడుతుందా? తెలియబడదు. అంటే అక్కడ అవిద్యా దృష్టి చేత అయితే, అజ్ఞానము చేత ఈ జగత్తు యొక్క యథార్థమైనటువంటి తత్వం తెలియబడదు. అదే విద్యా దృష్టి చేత, జ్ఞాన దృష్టి చేత ఎప్పుడు చూసినా కూడా ఈ జగత్తు ఎప్పుడు ఒకంతైనా రవింతైనా లేనిదే అగుతూ ఉన్నది. అంతా కూడా ఏమై ఉన్నది? చిద్రూపమే అయి ఉన్నది. మిశ్ర దృష్టి చేత, రెండు దృష్టుల చేత కూడా ఏ విధంగా వాయు చలనాలు, చంద్ర శీతలత్వాలు, ఆకాశ శూన్యత్వాలు అభిన్న రూపాలే అయినట్లుగా వాయువు చలనము వేరు కాదు, ఒకటే. చంద్రుడి నుండి ఉత్పన్నమయ్యేటువంటి శీతలత్వము రెండా కాదు, ఒకటే. ఆకాశము శూన్యత్వము రెండూ ఒకటే. ఇవన్నీ కూడా అభిన్న రూపాలే కదా. వాయు చలనాలు, చంద్ర శీతలత్వాలు, ఆకాశ శూన్యత్వాలు ఇవన్నీ కూడా భేదము లేకుండా ఉన్నట్లుగానే ఈ బ్రహ్మము కూడా అహంకారము మొదలైనటువంటి జగత్తు అభిన్న రూపాలే అయ్యున్నవి. ఎందుకు? ఇక్కడ నేను అనబడేది, ఈ జగత్తు అనబడేది, ఈ బ్రహ్మము సర్వము కూడా ఎన్ని రూపాలు వివిధ రీతులుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఇవన్నీ భేదము లేనటువంటి రూపాలే అయ్యున్నవి. ఇంకా కూడా ఆ పరబ్రహ్మము ఎల్లప్పుడూ కూడా అది గోచరమవుతూనే స్ఫురించుచూనే ఉన్నదగుతూ ఉన్నది కదా. సర్వదైవేదసి సత్తా న కదాచి చిదని దృశి జగద్యస్మాదనాద్యంతం బ్రహ్మాత్మైవ నిరామయం. చిదాకాశము కంటే వేరు కానటువంటిది, సమిష్టి వ్యష్టి జీవకల్పనాన్ని అనుసారమైనటువంటిది అగు ఈ ప్రపంచ సత్తా ఉన్నది కదా, అది కూడా ఈ ప్రకారంగానే ఉంటుంది. కానీ వేరుగా మాత్రం కాదు. ఎలాగంటే ఈ ప్రపంచము అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. అంటే కలయిక. ఈ ఐదింటి యొక్క కలయికే ప్రపంచము. ఈ ప్రపంచము ఏ మార్పులకు లోనుగానటువంటి ఆది అంతము లేనటువంటి కేవలము బ్రహ్మమే అయి ఉన్నది ఈ ప్రపంచం కూడా. ఈ ప్రపంచ సత్తా ఏ విధంగా అంటే చిదాకాశం కంటే భిన్నము కాకుండా ఉన్నది కదా. సమిష్టి వ్యష్టి జీవుల యొక్క కల్పనను అనుసరించినటువంటిది అయిన ఈ ప్రపంచ సత్తా ఈ ప్రకారంగానే ఉంటుంది, కానీ భిన్నంగా మాత్రం కాదు. ఎలాగంటే ఈ ప్రపంచము మార్పులకు లోను కానిది ఆద్యంత్యరహితమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది కదా ఈ ప్రపంచము. కేవలం త్వమబుద్ధాత్వశబ్దశ్రవణ వేదిత అద్వయే బ్రహ్మబోధేస్మిన్ధితామభ్యుపగచ్చసి. ఓ రామచంద్ర, నీకు అద్వయముగు బ్రహ్మజ్ఞానము కలిగినప్పటికీ కూడా అజ్ఞానాన్ని తాత్కాలికంగా స్వీకరించి నా ఉపదేశ శబ్ద శ్రవణమునందు ఆసక్త చిత్తుడవై ఉంటున్నావు. మిశ్ర దృష్టి ద్వారా
లభ్యమయ్యేటువంటి ఈ ప్రపంచ నిష్ప్రపంచ రూపమగు ద్వైతాన్ని పొందుతూ ఉన్నావే కానీ వాస్తవానికి నీవు తత్వదృష్టి చేత అయితే కానే కాదు, సత్యంగా అయితే కాదు రామా. నీకు రెండు కానటువంటిది, భిన్నత్వం లేనటువంటిది బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా నీవు స్వీకరిస్తూ ఉన్నావు. ఎందుకు? నేను బోధించేటువంటి నా మాటల శబ్దాలు వినడం కోసం నీవు ఆసక్తి చూపుతూ ఆసక్తి కలిగిన వాడవే. మరి మిశ్ర దృష్టి, అనేకాలు కలిసినటువంటి దృష్టి చేత నీకు లభించేటువంటి ఈ ప్రపంచము నిష్ప్రపంచ రూపమైన, ఇక్కడ ప్రపంచము లేకపోవడం అనే రూపమైనటువంటి ద్వైతము ఏదైతే ఉన్నదో ఆ అనేకత్వాన్ని నీవు పొందుతున్నావే కానీ వాస్తవానికి సత్య దృష్టితో తత్వదృష్టి చేత అయితే కానే కాదు కదా. నకిశ్చిత్కించిదేవేహ న కదా చిన్న చేతతి న కశ్చిచ్చ తదన్యాత్మాన కదా చిచ్చ చేతతి. అంటే మిశ్రమ దృష్టి చేత ఏ విధంగా ప్రపంచము నిష్ప్రపంచము, భౌతికము పారమార్థికము మొదలైనటువంటి దృష్టి చేత బ్రహ్మము సర్వస్వరూపమై ఉన్నది కాబట్టి దాని యందే జీవుడైన ఒకంత ప్రకాశింపజేస్తూ ఉన్నట్లయితే అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఆ జీవరూపము చేత ప్రకాశింపచేసేటువంటిది అవుతుంది. కాబట్టి ఆ బ్రహ్మం ఎల్లప్పుడూ కూడా సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే ఏ యొక్క నిర్విశేషంగా ఏమీ మిగిలి ఉండని బ్రహ్మ దృష్టి చేత ఏది కూడా ఎప్పుడూ కూడా ఒకంతైనా సరే ప్రకాశింపజేయకుండానే ఉంటుంది. ఇదం త్రిభువనాభాసామీదృశం భాతి సర్వదా శాంతం రామ సమం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఓ రామచంద్ర, బద్ధుని దృష్టి అందలే ఆ త్రైలోక్యము అంటే శరీరాలతోటి రాకపోకలు కలిగినటువంటి రూపాలే స్వర్గ మర్త్య పాతాళ లోకాలు. అంటే గుణ సంబంధమైనటువంటి ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఉన్నంతసేపు కూడా వాడు సంసారమునందు బద్ధుడయ్యే, పాశముతో కట్టబడిన వాడయ్యే ఉంటాడు. అలా సంసారానికి బద్ధుడై ఉన్నటువంటి వాని యొక్క ఈ దృష్టి అందలే ఈ మూడు లోకాలు, ఈ రజోగుణ సత్వగుణ తమో గుణాలు వాటి యొక్క రూపము చేత వాస్తవానికి బ్రహ్మమే కదా ఎల్లవేళలా అలా కనబడుతూ ఉన్నది. అదే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు, ఈ గుణాతీత లక్షణము కలిగినటువంటి వాడు, గుణాతీత స్థితి కలిగినటువంటి వాని యొక్క దృష్టి ఎందైతే ఇక్కడ అసలు ఈ గుణాలకు లోబడిన ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకాలు అనేటువంటివి కానీ, ఇంకా ఇతరత్రాలు కానీ, ఇంకా అనేకత్వాలు కానీ ఒకంతైనా సరే ముక్తుని యొక్క దృష్టి యందు ఏమాత్రము కనబడడం లేదు. ఏమై ఉన్నది? ఎల్లవేళలా ఎల్ల సమయాల యందు కూడా సదా శాంతమై సమమై ఉన్నటువంటి బ్రహ్మము మాత్రమే ఉన్నది. నకదాచన జాయంతే నభసః పాదపాద్రయః బ్రాహ్మణస్య జగంతీతి మత్వా శాంతిం పరాం వ్రజః. ఓ రామచంద్ర, ఎప్పుడైనా సరే ఆకాశము నుండి వృక్షాలు కానీ పర్వతాదులు కానీ ఏనాడైనా జనించినవా? జనించలేదు. ఎలాగంటే శూన్యం ఉన్నది, ఆ శూన్యానికి ఏమీ లేదు, ఏమీ లేనటువంటిదే శూన్యం. ఆ శూన్యంలో పెద్ద పెద్ద వృక్షాలు కానీ పెద్ద పెద్ద పర్వతాలు కానీ ఆ శూన్యంలో ఉత్పన్నమైనవా? లేదు. అలాగే బ్రహ్మము నుండి కూడా సర్వవ్యాపకమైన శాశ్వత వస్తువు నుండి ఆ జగత్తు అనబడేటువంటి ఈ దృశ్య సంబంధమైన పదార్థాలు ఏనాడు పుట్టలేదు అని తెలిసి నీవు పరమశాంతిని పొందు అని చెబుతూ, ఎలాగంటే ఓ రామా, ఏ ప్రకారమైతే ఆకాశము నుండి వృక్షాలు పర్వతాలు మొదలైనవి ఎప్పుడూ కూడా పుట్టడం లేదు, అలాగే బ్రహ్మము నుండి జగత్తులు ఎప్పుడూ కూడా పుట్టడం లేదు, జనించడం లేదు అని తెలియాలి. అలా తెలిసి నీవు పరమశాంతిని పొందియుండు అని చెబుతూ, ఉపదేశోపదేశార్థం సందేహావసరేల్పదీ యావన్న బుద్ధస్తావత్వం భేదమప్యుపగచ్చసి. ఉపదేశము
ఉపదేశింపబడేటువంటిది, ఉపదేశం చేసేటువంటిది. ఈ యొక్క అంటే ఉపదేశించేటువంటిది ఉపదేశంలో ఉన్నటువంటి విషయము. ఈ యొక్క క్రమం యొక్క ప్రవృత్తి కోసము సందేహము యొక్క అవసరమునందు అల్పబుద్ధివై తత్వజ్ఞానాన్ని ఎంతవరకైతే నీవు తెలియకుండా ఉంటావో అంతవరకు కూడా ఇటువంటి వ్యత్యాసాలు భేదాలను నువ్వు నమ్ము. ఇక్కడ బోధించేది, బోధింపబడేది, ఈ బోధించే క్రమం యొక్క ప్రవృత్తి కోసము, అది ఉత్పన్నం చేయడం కోసం సందేహము అనేటువంటి అవసరాన్ని తీసుకుంటున్నావు. ఆ సందేహము అనేటువంటి అవసరముతోటి నీవు అల్పబుద్ధివై ఉంటున్నావు. అలా అల్పబుద్ధివై ఉన్నంత వరకు కూడా నీవు తత్వజ్ఞానము అనేటువంటిది ఎరగలేవు. అలా తత్వజ్ఞానము ఎంతవరకు, శాశ్వతమైన వస్తుతత్వాన్ని ఎంతవరకైతే తెలియకుండా ఉంటావో అంతవరకు కూడా ఈ యొక్క ఉపదేశ క్రమాల యొక్క భేదాన్ని నువ్వు నమ్ముతూనే ఉండు. బోధస్యతు విబుద్ధస్య నా శాస్త్రాదినా శబ్దధీః న భేద బుద్ధిర్నో భేదః కిమప్యేష ప్రజాపతే. ఆ తర్వాత అనగా జ్ఞానము ఉద్భవించిన తర్వాత నీకు శాస్త్రాలు మొదలైనవి కానీ, శబ్దస్పర్శ రూపరసగంధాలు మొదలైనటువంటివి కానీ, అహంకారము అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు కానీ, వాటి యొక్క సంకల్పంతో నిండిపోయినటువంటి జగత్తు కానీ, బ్రహ్మదేవుని గురించినటువంటి భేదబుద్ధి కానీ, ఇవేవి కూడా నిజస్వరూపంలో ఉండవు కదా. ఎప్పుడు జ్ఞానము ఉత్పన్నమైన తర్వాత నీకు ఇవేవి ఉండవు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. బుద్ధమే తన్మయా బ్రహ్మన్ ప్రకృతం తదుదాహర వచో మదవబోధార్థం యదుదాహృతవానసి. ఓ మహాత్మా, ఈ విషయాన్నైతే నేను తెలిసి ఉన్నాను. ఇంకా నా యొక్క బోధ కోసమై, అంటే నా యొక్క జ్ఞానము కోసమై సమిష్టి అహంకారము మొదలైనటువంటి అధ్యాసాన్ని, ఈ కల్పించబడినటువంటి సమిష్టి అహంకారము కల్పన చేత కలిగినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నిరూపించడం కోసం ప్రస్తుతము ఏ వాక్యాలనైతే తమరు ఉదాహరించి తెలియజేశారో వానిని గురించి ఇప్పుడు మళ్ళీ కూడా తెలియజేయండి అని వేడుకుంటున్నారు. కిం తస్మిశ్చేతితే హంత్వే పదే సంపద్యతే పరే బుద్ధవానసి శుశ్రూషుర్నాహం తృప్తి ముపైమిహి. ఓ మునీశ్వర, ఆ పరబ్రహ్మ పదమునందు అహంత్వము అనేటువంటిది గోచరించిన తర్వాత మరలా ఏమవుతుంది? ఇప్పుడు పరబ్రహ్మ పదమే ఉన్నది అన్నారు, దాని యందు నేను అనేటువంటిది స్ఫురిస్తుంది. అలా అహంత్వము అనేది స్ఫురించిన తర్వాత మరలా ఏమవుతున్నది? సర్వజ్ఞులవటం చేత, సర్వము తెలిసిన వారే అవడం చేత తమరు అంతా కూడా ఎరిగి ఉన్నారు కదా. ఇంకా కూడా తమ యొక్క మాటలను వినడానికి నాకు మిగులా కోరిక ఉన్నది. అలా మీ మాటలను, మీ వచనాలను వినటమే కోరికగా కలిగినటువంటి నేను తృప్తిని పొందలేకపోతూ ఉన్నాను. కాబట్టి తెలియచేయండి అని ప్రార్థించారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అహం త్వే సత్యధైతస్మిన్ వ్యోమ సత్తా ప్రవర్తతే దిక్సత్తా కాలసత్తా చ భేదసత్తా భ్యుదేతి చ. ఓ రామచంద్ర, ఈ పరబ్రహ్మ పదమునందు అహంత్వము, నేను అనేటువంటిది ఈ పరబ్రహ్మ పదమునందు గనక స్ఫురించిన తర్వాత అప్పుడు ఆకాశ సత్తా అంటే ఏమీ లేనటువంటి దాని యొక్క సత్తా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దిక్సత్తా, దిక్కులుగా కలిగిన ఉన్నటువంటి దాని యొక్క సత్త గోచరిస్తుంది. తర్వాత కాలసత్తా, సమయం, ఆ కాలసత్తా అనేది గోచరించిన తర్వాత ఇక వ్యత్యాసముతో కూడినటువంటి భేదసత్తా అనేటువంటిది ఉదయిస్తూ ఉన్నది. మొట్టమొదట ఈ పరబ్రహ్మ పదమునందు అహంత్వము స్ఫురించిన తర్వాత ఆకాశ సత్తా ప్రవర్తిస్తూ ఉంటే ఆ తర్వాత దిక్సత్తా, కాలసత్తా, భేదసత్తా అనేటువంటి ఉదయిస్తూ ఉన్నవి. వాటినే కదా దేశ కాల వస్తుకృత పరిచ్ఛిన్న భేదసత్తా అనేటువంటివి
చెప్పేది. అవే ఉత్పన్నమవుతూ ఉన్నవి. యదా కిలేహాహమితి తదా నాత్రాహమిత్యపి భాతీత్యుదేతి నానాఖ్యే ఖాత్మైవ ద్వైతమక్రమం. ఈ ఆత్మకు ఎప్పుడైతే ఇక్కడ దేహాదుల యందు ఇచ్చట నేను ఉన్నాను అనేటువంటి భావన కలుగుతూ ఉన్నదో, ఈ ఆత్మ ఎప్పుడైతే దేహగతుడైనటువంటి ఆత్మ జీవుడు ఈ దేహాదులు యందు నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి భావన కలుగుతూ ఉన్నదో, అది దేహరహిత స్థలమునందు ఇచ్చట నేను లేను అని తప్పక కనబడుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఉన్నాను అంటే లేని ప్రదేశాన్ని గుర్తుంచుకొని అక్కడ నేను లేను అనేటువంటిది తప్పక కనబడుతూ ఉన్నది కదా. ఇదే దేశకృత పరిచ్ఛేదము. నేను ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ లేను, ఇక్కడ భేదము అనేటువంటిది ఉత్పన్నమైనది. అలాగే మరి ఈ ప్రకారంగానే దేశకృతము, కాలకృతము, వస్తుకృత పరిచ్ఛేదాలతో కూడా ఆ యొక్క స్వాత్మయే, తన యొక్క ఆత్మయే నానా విధమైనటువంటి క్రమానుగతంగా ఈ భిన్నత్వ రూపమై ఉదయిస్తూ ఉన్నది. వ్యోమాత్మికానామేతాసాం సత్తానామాభిధానదీ భవిష్యత్యుత్తరం కాలం తథాత్వాకాశమేవ తత్. ఆ తర్వాత ఈ చిదాకాశముతో నిండిపోయినటువంటి ఆ దేశము, కాలము మొదలైనటువంటి సత్తల యొక్క పరస్పరము ఒకదానితో ఒకటి భేదకములైనటువంటి జాతి, గుణము, క్రియ మొదలైన వాటిని గురించి ఉన్న కల్పన చేత ఇక్కడ నామభేదకము యొక్క అంటే వాచక శబ్దాల యొక్క, మాట్లాడే శబ్దాల యొక్క భేదం యొక్క కల్పన కూడా సంభవిస్తూ ఉన్నది. అధ్యాసము అంటాము దానిని. ఈ అధ్యాసం సంభవిస్తూ ఉన్నది. కానీ వాస్తవానికి అదంతా కూడా ఏమై ఉన్నది? మనం మళ్ళీ మూలంకి వెళ్తే కేవలం చిదాకాశమే అయ్యున్నది కదా. ఏతస్మిన్ పరిసంపన్నే ధిక్కాలకలనాత్మని అహం భావే నిరాకారే వ్యోమ తన్మాత్ర వేదిని ఇదమా భాతి భారూపం వేదనం దృశ్యనామయత్ భూత్వా బ్రహ్మైవ నిర్బాధమ బ్రహ్మేవ విరాజతే. ఈ ప్రకారంగానే ఆకారము లేనటువంటి నిరాకారమైన ఈ పరబ్రహ్మ పదమునందు అహంభావము ద్వారా దేశము, కాలము మొదలైనటువంటి కల్పనలు అన్నీ కూడా ఉత్పన్నమవ్వగా దృశ్యము అనే పేరు కలిగినటువంటి ఏదైతే ఉన్నదో ఈ జగత్తు ఉన్నట్లుగా ప్రకాశరూపంగా కనబడుతూ ఉన్నదో అటువంటిది కల్పితమైనటువంటి అధ్యస్థ జగత్తు యొక్క ఆకారముగా బ్రహ్మమే కదా. ఏ బాధ లేకుండా బాధారహితముగా ఆ బ్రహ్మరూపంలాగానే విరాజిల్లుతూ ఉన్నది. బ్రహ్మైవ శాంతమజమేకమనాది మధ్యం వ్యోమైవ జీవకలనామివ భావయిత్వా వ్యోమ్నేవ పశ్యతి నిరావరణే విసారి దృశ్యం స్వరూపమపి చాన్యదివాత్మవిత్వాత్. ఓ రామచంద్ర, ఈ యొక్క శాంతమై, జన్మరహితమై, ఏకమై, ఆది మధ్యము అంతము కూడా లేనిది అయ్యుండి, శూన్యమయ్యుండి జీవుడు, జగత్తు ఈ యొక్క భావాలు వదిలివేసి లేనిదైనటువంటి బ్రహ్మమే జీవుడు మొదలైనటువంటి కల్పనను భావిస్తుంది. అలా కల్పన చేసి నిరావరణమైనటువంటి ఏ ఆవరణ లేని జీవసాక్షి రూపమైనటువంటి చిదాకాశమునందే అతి విశాలమైన ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నది. ఆత్మజ్ఞానం కలగనంత వరకు కూడా ఆ విధంగా అది తన శుద్ధ చిత్ స్వరూపాన్ని మరి ఒక దానిలాగానే అంటే దృశ్యంలాగానే చూస్తూ ఉన్నది కదా. బ్రహ్మాహం భావకలన పరమేష్టి జగత్రయం తత్సంకల్పమయం తస్మాత్ బ్రహ్మయే వేత్యత్ర వర్ణ్యతే. అంటే బ్రహ్మం యొక్క అహంభావ కల్పనయే బ్రహ్మదేవుడు ఈ మూడు లోకాలు కూడా అతని సంకల్పము చేత నిండిపోయి కనబడుతూ ఉన్నది కాబట్టి బ్రహ్మమే ఇదంతా అనే విషయాన్ని వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమున పరమార్థ నిరూపణము అనేటువంటి దానిని గురించి వివరించి తెలియజేశారు అని చెబుతూ ఓ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.